కొలనుపాక గ్రామ పంచాయతీలోని 6వ వార్డులో వార్డు మెంబర్గా నామినేషన్ వేసినటువంటి శశిరేఖ గారు మనతో ఉన్నారు. అమ్మ, మీరు 6వ వార్డులో నామినేషన్ వేశారు కదా, మీ వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? మా వార్డులో మేడం ఏం లేదు, మోరీలు సమస్యలు ఉన్నాయి, వాటర్ వస్తలేవు. మన కేసీఆర్ అన్న ఉన్నప్పుడు అప్పుడు నీళ్ళు ఇచ్చిండు, మోరీలు కానీ మన వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు కరువు పని పెట్టినప్పుడు కూడా నేను కరువు పని ఒక 50 మందితోటి కూడా నేను పోయి పని చేయించిన. 50 మందికి బుక్కులు కూడా ఉపాధి పని బుక్కులు కూడా చేయించిన, ఒక మేటిగా నేను ఉండి. ఇక అంచెలి ఇప్పుడు కేసీఆర్ అన్న 10 ఏళ్ళ నుండి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న వచ్చిండు. ఆయన ఇప్పుడు 6 పథకాలు అన్నాడు. 6 పథకాలు కూడా వేయలేదు. బస్ అని పెట్టిండు, బస్సులో కొట్లాడుకుంటున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి, అదొక సమస్య జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు 2,000 పోయి 4,000 ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కరికి ముసళ్ళకు కానీ వికలాంగులకు 6,000, ఇప్పుడు పెద్ద ముసళ్ళకు 4,000 అని అన్నారు. అవి కూడా వస్తలే. అవే 2,000 కేసీఆర్ పెట్టిన పథకమే వస్తున్నది. రైతు బంధు కూడా ఇప్పుడు నాకు ఎకరం ఉంది మేడం, ఒకటేసారి వచ్చింది. రేవంత్ అన్న వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది, ఒకటేసారి మా రైతు బంధు కూడా పడతలేదు. అది కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ కాడికి పోతే నీళ్ళు వస్తలేమంటే సర్పంచ్ లేదు కదా, మా 2 సంవత్సరాలు అవుతుంది కదా, మేమేం చేయగలిగాము అన్నారు. సర్పంచ్ లేక కూడా ఇబ్బందులు అవుతున్నాయి మేడం మాకు. అప్పుడు మన సోమేశ్వర స్వామికి 2 కోట్లు కేటాయించింది సునీత మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అవి కూడా వచ్చు మేడం గెలవలేకపోయింది. ఈయన మన బీర్లలే వచ్చిండు. మళ్ళీ ఇక్కడ రొడ్డం ఆలేరు ఆగు అక్కడ కూడా ఓపెన్ చేసింది, రొడ్డం కట్టిస్తా అని సునీత మేడం. అందరినీ ఆమె అందరినీ ఈ బీర్లలే అన్న వచ్చిండు. ఇక ఆయన చేస్తలేడు. ఇక ఇప్పుడు మొదలు పెట్టిండ్రు, ఎలక్షన్ల ముందు ఓట్లు పడాలని మొదలు పెట్టిండ్రు. కానీ ఇవన్నీ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లాగో ఇప్పుడు కేసీఆర్ అన్నే వస్తాడు. ఒక తొడబుట్టిన అన్నలాగా చీరలు ఇచ్చిండు. ఒక్కొక్క సంఘం లాగా ఇప్పుడు సంఘానికి పెడుతుర్రు. ఇప్పుడు సంఘం కాడికి పోతే సంఘంలో ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు. ఇప్పుడు ఓటు అడిగితే ఏమంటారు అంటే, ఇగో ఓటు అడిగితే మాకు చీరలు ఇవ్వలేదు కదా, మీకు ఎట్లా ఓటు వేయాలి, మాతో అవసరం లేదా, సంఘాలతోటి అవసరమా అని అంటున్నారు ప్రతి ఒక్కరు. ఇక ఇస్తారని మేము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మాకు చీరలు ఇవ్వాలా, ఇప్పుడు మాకు చీర ఇవ్వలేదు, నీకు ఎట్లా వేయాలి ఓటు అంటుర్రు. మరి మాది బీఆర్ఎస్ కేసీఆర్ అన్న మనిషిని, నేను 6వ వార్డులా నేను నిలబడ్డా, నాకు ఓటు వేయాలి, నేను రాజకీయ మనిషిని కాదు, మీకు సేవలు చేసే నేను అభ్యర్థిని, మీకు సేవలు చేస్తా, ఏ సమస్యలు ఉన్నా మీకు పింఛన్లు కానీ మోరీలు కానీ ప్రతి ఒక్కటి మీకు సహకరిస్తా అని నేను దండం పెట్టుకుంటా వస్తున్నా. అది గౌను గుర్తు మేడం. ఇగో సర్పంచ్ని గెలిపించుకుంటాం, ఉంగరం గుర్తు వచ్చింది. నేను ఆడ నెమ్మదిగా గౌను గుర్తు వచ్చింది, శశిరేఖ. అయితే మేడము కాళేశ్వరము ఊరికే రేవంత్ అన్న అంటాడు, ఈ పర్రెలు పోయినాయి, అవి కాలువలు పోయినాయి అని అంటున్నాడు. మరి ఇప్పుడు రిపేర్ చేయించుకోవచ్చు కదా. నువ్వు 6 పథకాలు అన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏదన్నా ఆయన ఏదైనా నెట్టేస్తున్నావు, నువ్వు ఇది బాగా చేయలేదు అంటున్నావు, బాగా చేసుకోవచ్చుగా. మరి 6 పథకాలు అన్నది నీదేం చక్కదని నడుస్తుంది, నడచలేదు కదా. మరి నీది చక్కగా చేసి నువ్వు అనాలే. ఆయన ఏం చేసిండు, కళ్యాణ లక్ష్యం పెట్టిండు. ఇప్పుడు రైతు బంధు 6 నెలలకు ఇచ్చిండు. అవి లేవా ఇవి లేవా ఏది లేదు. నువ్వేం సహకరిస్తున్నావు, మొత్తం ఆగమాగం తెరలైపోతుంది, రచ్చ అవుతుంది. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదంటావు? రేవంత్ రెడ్డిది ఏం బాగాలేదు. మాకు కేసీఆర్ అన్నే కావాలి, కేసీఆరే రావాలి. మరి ఇక ఇప్పుడు మేము వాడిన మరుగా కూడా సర్పంచ్గా మన బెదరవైన ఆకమ్మ ఆమెను గెలిపించుకుంటాం. వార్డు నెంబర్లు 13 వార్డులల్లో 13 వార్డు నెంబర్లను కూడా గెలిపించుకుంటాం. ఇప్పుడు మాదే ఉంది గెలుపు. మేము గెలిస్తే పూర్తి సహకారం చేస్తాం. మేము చాలా వాళ్ళ ముందు ఉండి మేము చేస్తాం. వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మేము ముందుంటాం. ఒక హై స్కూల్ చైర్మన్గా గెలిచిన మేడం నేను, టీఆర్ఎస్ తరపునే. మన కేసీఆర్ అన్నప్పటి నుంచే ఎప్పుడు మన 2002 నుంచి నేను పార్టీలో వండుకుంటూ బీఆర్ఎస్ దాన్ని ఏ పార్టీలకు మారకుండా ఎవరు వచ్చినా మనం 2 సార్లు ఓడిపోయినా మేడం. నేను 13 లేచిన, ఆమె కూడా చిత్తులు వచ్చింది, ఆమె కూడా ఓడిపోయింది, నేను 2 సార్లు ఓడిపోయినా. ఆయనగా హై స్కూల్ చైర్మన్గా ఇలేకరు విశ్వనాథం తిరిగి కూడా గెలిపించిండ్రు, చైర్మన్గా గెలిచి కూడా. అప్పుడు భైరవ్ నగరు, రాజనగరం, రాగాపురం, కొలనుపాక 50 సెకండ్లు
నేను పిల్లలకు ఇప్పించిన ఈ యాంటీ గెలవాలి, ఈ యాంటీ ఉండాలి, వ్యక్తిగతంగా నీకే ఇస్తాము అని అంటారు జనాలు మేడం. మరి వాళ్ళందరికీ మంచి చేసినావు కాబట్టి మంచితనంతో గెలిపిస్తారు. గెలిపియాలి మేడం. మేము పూర్తి సహకారం చేస్తాం, అందరికీ చేస్తాం. ముసలిలో కానీ కొట్లాడదాం, మా ఇంట్లో లేకున్నా కానీ మేము కేసీఆర్ ఏడుండు, ఇప్పుడు ఆడికి పోయి కూడా మరి నా వాడికి ఇది కావాలి అని పోయి కొట్లాడి వాళ్ళకి ఇప్పించే బాధ్యత నాది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.